Hello guys, this is Renuka from Hyderabad. Welcome to my channel Renuka Vanilla. సో ఈ రోజు మాత్రం నేను మీ ముందుకి మా విష్ణులక్ష్మి తీసుకొచ్చాను. సో మా టర్టిల్ అన్నమాట. దీనికి ఇప్పుడు ప్రెసెంట్ 7.5 months నడుస్తుంది. సో టర్టిల్ పేరు వచ్చేసి విష్ణులక్ష్మి. విష్ణులక్ష్మి ఎందుకు పేరు పెట్టానంటే, సో మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనకి ఏంటి అంటే తాంబేలుని మనం విష్ణుదేవుడు లాగా అనుకుంటాం కాబట్టి, సో మనకి విష్ణు అండ్ విష్ణు దేవుడు వాళ్ళ వైఫ్ లక్ష్మీదేవి కాబట్టి, సో ఇద్దరు పేరు కలిపి వచ్చేలా పెట్టామన్నమాట విష్ణులక్ష్ అనేసి. సో మా స్మూఫీ అనమాట వెళ్ళిపోయాడు. సో విష్ణులక్ష్. సో ఫస్ట్ ఏంటి అంటే, ఈ రోజు నేను ఈ వ్లాగ్ వచ్చేసి మన ఇంట్లో పెంచుకునే టర్టిల్స్ కి నెయిల్స్ ఎలా కట్ చేయాలి. సో మా విష్ణు అయితే ఇప్పుడు అప్రాక్స్ 7.5 months ఉన్నాడు. సో ఫస్ట్ టైం నేను నెయిల్స్ కట్ చేయబోతున్నాను. చూస్తున్నారా, అట్లా చూస్తున్నారు చూడండి. సో మనం ఏదైనా తెచ్చుకునేటప్పుడు ఏదైనా పెట్ ని కానీ బర్డ్ ఆర్ యానిమల్ ఏదైనా మనం పెంచుకోవడం తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఎలా చూసుకోవాలి, ఏం చూసుకుంటే ప్రాపర్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత తెచ్చుకోవాలి. హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ తెచ్చుకుంటే వాటికి మనం కేర్ చేయలేము ప్రాపర్ గా. సో అవి బాధపడతాయి. కాబట్టి ఏదైనా తెచ్చుకోవాలనుకున్నప్పుడు దానికోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే మీరైతే తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో మా విష్ణులక్ష్మికి వచ్చేసి ప్రెసెంట్ అయితే 7.5 months నడుస్తున్నాయి. సో మా బాబు అయితే చాలా హెల్తీగా ఉన్నాడు. హీజ్ అ మేల్ వన్. చాలా హెల్తీగా ఉన్నాడు. చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. సో మనం ఏ పెట్ అయినా ఫస్ట్ మనం తెచ్చుకున్నప్పుడు వాటికి కంఫర్ట్ జోన్ ఇవ్వాలన్నమాట. సో మా విష్ణులక్ష్మి అయితే ఏంటి అంటే ఇలా పట్టుకొని ఇలా ఇలా చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడండి ఎంత రిలాక్స్డ్ గా ఎలా చూస్తున్నా చూడండి. ఏం చేస్తున్నానా, ఏం చేస్తున్నావు? సో ఫస్ట్ అంటే మనకి ఇలా రిలాక్స్ జోన్, వీడికి ఇలా చేస్తే చాలా ఇష్టం. అండ్ సెకండ్ థింగ్ ఇలా పెట్టి ఇలా మన నెయిల్స్ తో ఇలా రబ్ చేయాలి లైట్ గా. అది కూడా చాలా లైక్ చేస్తాయి టర్టిల్స్ అనమాట. అండ్ వాడు ఎలా చూడండి, స్టోరీ చెప్తుంటే వింటున్నాడు వాడు. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనము హౌ టు కట్ ది నెయిల్స్. టర్టిల్స్ కి నెయిల్స్ పెరిగిపోతాయి కదా, అది ఎలా మనం కట్ చేసుకోవాలి విత్ ప్రాపర్ కేర్. మనం ఇంట్లో పెంచుకున్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అంటే, ఇక్కడ ఏమైపోతుందంటే నెయిల్ కి మనం చిగురు అంటాం కదా, సో అది కూడా ఉంటుంది అనమాట. చూసి ప్రాపర్ గా మనం ఏంటంటే కట్ చేసుకోవాలి. నేనేం స్టోరీ చెప్పట్లేదురా, వాడి ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా అండి. ఎందుకక్క నన్ను వదిలేచ్చు కదా, ఎందుకు నన్ను ఇబ్బంది పడుతున్నావు అంటున్నాడు వాడు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం వాటికి నెయిల్స్ స్టెప్ 1 ఏంటి అంటే ఫస్ట్ వాటికి కంఫర్ట్ జోన్ ఇవ్వాలన్నమాట మనం నెయిల్స్ కట్ చేసేటప్పుడు. సో కంఫర్ట్ జోన్ ఎలా ఇవ్వాలి అంటే, మీకు తెలుసు కదా మన విష్ణులక్ష్మి మాత్రం ఇలా చేస్తే ఇష్టం, ఇలా వేస్తే ఇష్టం అన్నమాట. రిలాక్స్డ్ గా ఫీల్ అయిపోతాడు. చూడండి లెగ్స్ వదిలేసి ఎలా రిలాక్స్డ్ గా అయిపోయినాడో. సో ఇది చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే కంఫర్ట్ జోన్ లో సెకండ్ స్టెప్ వచ్చేసి మన స్కిన్ టచ్ అనమాట. మన స్కిన్ టచ్ ఇవ్వాలి. స్కిన్ టచ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాటి హెడ్ పైన లైక్ దిస్ ఇలా ఇలా అనాలి. విల్ ఫీల్ రిలాక్స్. అండ్ ఫోర్త్ స్టెప్ ఇలా అనాలి స్టమక్ దగ్గర. సో ఇలా అంటే వాళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అవుతాయి. విష్ణులక్ష్మి ఎంత పెద్దగా నెయిల్స్ పెరిగిపోయాయో చూడండి. సో ఈ నెయిల్స్ మనం ఇప్పుడు కట్ చేద్దాం. సో ఇది మనం నెయిల్స్ కట్ చేసుకునేది అనమాట, నెయిల్ కట్టర్. మన విష్ణు బాబుకి అయితే ఈ నెయిల్ కట్టర్ తోనే నేను కట్ చేస్తాను. ఎందుకంటే విష్ణులక్ష్మి వచ్చేసి 7.5 months కాబట్టి, సో చాలా ఏమంటారు లేట్ గా ఉంటాయి కాబట్టి దిస్ ఇస్ ఎనఫ్. సో మనం ఇప్పుడు కట్ చేద్దాం. పడుకొని నిద్ర వస్తుంది వానికి. చూడండి పాపం నిద్ర డిస్టర్బ్ చేస్తున్నాను నేను, పాపం పడుకుంటున్నాడు వాడు. సో ఇలా టర్న్ చేసి ఇలా ఫింగర్స్ పట్టుకోవాలి, ఇలా చేయి పట్టుకోవాలి. సో ఇలా పట్టుకొని మనకు ఫస్ట్ కంఫర్ట్ జోన్ ఇచ్చి అవి కదులుతూ ఉంటాయి కదా, ఇలా నెయిల్ దగ్గర పెట్టి కట్ చేయాలి. మళ్ళీ సెకండ్ సేమ్ స్టెప్. మళ్ళీ థర్డ్ మీకు కొంచెం దగ్గరగా వచ్చి చూపిస్తాను, మీకు తెలుస్తుంది.
సో విష్ణులక్ష్ నేనా ఒక్క నిమిషం ఉండు. సి ఇది థర్డ్ నెయిల్, ఫోర్త్, ఇంకొక నెయిల్ ఉంది నాన్న, ఇంకొక నెయిల్. నెక్స్ట్ వచ్చేసి మనకి కాలు. సో చాలా కేర్ తీసుకుంటూ చేయాలండి, ఎందుకంటే చిగురు ఉంటుంది కదా, ఆ చిగురు అనేది కట్ అయితే మాత్రం పాపం వాటికి చెప్పుకోవడానికి ఉండదు, నోరు ఉండదు, బట్ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. సో ఈవెన్ మనకైనా అంతే కదా, చాలా జాగ్రత్తగా చేయాలి. సో నెయిల్ మాత్రం చూసి, ఇక్కడ మనకి ఏంటంటే లైక్ బ్లాక్ టిక్ లైన్ ఉంటుంది అండ్ వైట్ లైన్ ఉంటుంది. సో ఆ వైట్ లైన్ అనేది మనం కట్ చేయాలి, ఆ బ్లాక్ లైన్ కి టచ్ అవ్వకుండా. సో ఇలా లాక్ చేసేసి, ఎంత బాగా కట్ చేసుకుంటున్నాడు అసలు మీరు. అయిపోయిందన్న, ఓన్లీ వన్. సో ఇలా వైట్ లైన్ పైన కట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్ లెగ్ కట్ చేసి, ఓన్లీ ఇంకొక హ్యాండ్ మాత్రమే ఉంది మన విష్ణులక్ష్మికి కట్ చేయడానికి. సో దిస్ ఈజ్ ద హ్యాండ్. సో మీకు ఇలా పట్టుకొని, హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మాత్రం ఇలా పట్టుకోవాలి, పట్టుకొని ఈ 2 ఫింగర్స్ తో ఈ హ్యాండ్ ని లాక్ చేయాలి. సో ఇలా లాక్ చేస్తే ఏంటంటే మధ్యలో ఉండిపోతుంది హ్యాండ్. సో చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. సో అలా ఒకటి కట్ అయిపోయింది, ఇంకొకటి నాన్న, ఒకటి చూడండి. చాలా కేర్ఫుల్ గా కంప్లీట్. సో మీరు చెక్ చేసుకోవచ్చు. మన విష్ణుకి అయితే ఫింగర్స్ ఇప్పటివరకు పెద్దగా ఉండే, సో కట్ అయితే 5 కట్ చేశాను చూడండి. ఇప్పుడు లేవు, షాప్ ఆల్రెడీ కట్ అయిపోయాయి. మీకు కనిపిస్తున్నాయా? విష్ణులక్ష అయితే చాలా గుడ్ బాయ్ లాగా మా నెయిల్స్ అయితే కట్ చేసేసుకున్నాడు. సో నేను ఎంత సతాయిస్తున్నా అనుకున్నాను, బట్ మన వాడు గుడ్ బాయ్ కాబట్టి తొందరగా కట్ చేసేసుకున్నాడు అనమాట. సో వీడికి ఇలా కట్ చేసినాక ఇప్పుడు వాడికి కొంచెం భయం ఉంటుంది కదా, నాకు ఏదో చేస్తున్నారు అని భయం ఉంటుంది కాబట్టి, సో మనం వీడికి ఫస్ట్ ఏంటంటే కొంచెం కట్ చేసిన తర్వాత కొంచెం ఫియర్ అనేది ఉంటుంది కదా, ఆ ఫియర్ పోయేంత వరకు మనం ఎందుకు కొంచెం వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వాలన్నమాట. సో మన విష్ణులక్ష్మికి అయితే ఇది ఇష్టం కాబట్టి ఇలా చేయాలి. గుడ్ బాయ్, మా విష్ణు గుడ్ బాయ్. సో సెకండ్ స్టెప్ మన స్కిన్ టచ్. సో వాటికి ఏంటంటే చాలా సెక్యూర్ గా ఫీల్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ థింగ్ వాటికి నచ్చిన రిలాక్సేషన్, సెకండ్ థింగ్ మన స్కిన్ టచ్ కంపల్సరీ ఉండాలి. సో ఆ టచ్ తోనే అవి మన ఓన్ వాళ్ళ దగ్గర ఉన్న మనకి ఫీల్ అవుతాయి అన్నమాట. సో ఇంకా విష్ణులక్ష్మి మనం బాయ్ చెప్పేద్దామా? బాయ్. సో గైస్ చూసారు కదా, ఈ విధంగా మనం నెయిల్స్ అయితే కట్ చేయాలి. అండ్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇంట్లో టర్టిల్స్ ఉండడం చాలా మంచిది అని చెప్తారు. సో టర్టిల్స్ చాలా మంది ఇంట్లో పెంచుకుందాం అనుకుంటారు. సో అలా పెంచుకున్నప్పుడు మనం ఎలా కేర్ చేయాలి, వాటిని ఎలా చూసుకోవాలి, అండ్ వాటిని ఎంతసేపు వాటర్ లో ఉంచాలి అండ్ ఎంతసేపు బయట ఉంచాలి. మా విష్ణులక్ష అయితే అట్లీస్ట్ 5 minutes కూడా వాటర్ లో ఉన్నాడు, జస్ట్ ఫుడ్ తినేసి బయటకు వచ్చేస్తాడు అనమాట. సో ఈయన డేలో 3 times వెళ్తాడు వాటర్ లోకి, తినేసి వచ్చేస్తాడు ఫుడ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే తెచ్చుకున్నప్పుడు ఎన్వైరన్మెంట్ చేంజ్ వల్ల, ల్యాక్ ఆఫ్ విటమిన్ వల్ల ఇది ఏమైతే టర్టిల్స్ కి ఏంటంటే మా ఐస్ అనేవి స్వెల్లింగ్ అవుతాయి అనమాట. సో స్వెల్లింగ్ అయినప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఇవన్నీ మీకు కావాలంటే నాకు కామెంట్ లో చెప్పండి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అవన్నీ. సో మా విష్ణులక్ష్మి మేము ఎలా తీసుకుంటున్నాం కేరింగ్, 7 months నుంచి వీడు చాలా యాక్టివ్ గా ఉన్నాడు అండ్ చాలా హెల్దీగా ఉన్నాడు అనమాట. సో వాడికి ఐస్ స్వెల్లింగ్ కానీ అవన్నీ మేము ప్రికాషన్స్ తీసుకున్నాము. సో నేనా, నువ్వు ఈరోజు నెయిల్స్ కట్ చేసుకున్నావా? నెయిల్స్ కట్ చేసుకున్నావా నువ్వు ఈరోజు? బాగా కట్ చేసుకున్నావా నెయిల్స్? ఇలా చూస్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్.